ఆహార పదార్థాల కల్తీ సర్వసాధారణమైంది. జనం ప్రాణాలు పోతాయని తెలిసినా అక్రమార్కులు కల్తీని ఆపడం లేదు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో బెల్లం కల్తీని బడా వ్యాపారులు దగ్గరుండి నడిపిస్తున్నారు. ప్రాణాంతకమైన రసాయనాలు కలుపుతూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం నాగబొట్లపాలెంలో చెరుకు నుంచి బెల్లం తయారు చేసేందుకు నిర్మించిన క్రషర్ షెడ్లు ఇవి. పొలాల మధ్య ఉన్న ఈ షెడ్లను అక్రమార్కులు కల్తీ బెల్లం తయారీ కేంద్రాలుగా వాడుకుంటున్నారు. పాతబడిన పనికిరాని బెల్లాన్ని దుకాణాల నుంచి సేకరించి ఇక్కడకు చేరుస్తున్నారు. ఇలా దేనికి పనికిరాని ముడి బెల్లాన్నే తిరిగి బెల్లం తయారీకి వాడుతున్నారు. రంగు, రుచి కోసం ఇందులో ప్రాణాంతకమైన సల్ఫర్ డయాక్సైడ్, సోడియం బైకార్బోనేట్, జింక్ ఫార్మాల్డిహైడ్ను కలుపుతున్నారు. బెల్లం రంగు కోసం పశువుల తౌడును అందులో కలుపుతున్నారు. ఇలా తయారు చేసిన బెల్లాన్ని అచ్చులో పోసి మేలు రకానికి ఏమాత్రం తీసిపోని విధంగా ప్యాకింగ్ చేసి తరలిస్తున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి, తాళ్లూరు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు గుంటూరుకు చెందిన మరో బడా వ్యాపారితో కలిసి ఈ కల్తీ బెల్లాన్ని తయారు చేయిస్తున్నారు. ఇలా తయారైన ప్రాణాంతక బెల్లాన్ని మారుమూల గిరిజన చెంచుగూడాలకు తరలిస్తున్నారు. అక్కడ 4-5 రూపాయలు తక్కువకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ కల్తీ బెల్లాన్ని వాడితే మనిషి ప్రాణాలు పోతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వామిటింగ్స్ కానీ, కడుపులో నొప్పి కానీ, మోషన్స్ అవ్వడం కానివ్వండి, లేకపోతే ఒక్కొక్కసారి ఈవెన్ మనకి చర్మ వ్యాధులు వస్తాయి. ప్లస్ ఊపిరితిత్తుల ప్రాబ్లం అనేది చాలా సహజంగా వచ్చేదండి. అంటే బ్రెత్లెస్నెస్, అంటే ఆయాసం రావడము, ఒక రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అనేది రావచ్చు. అంతేకాకుండా మనము యూజ్ చేసే ఈ లిమిట్ దాటిన వాళ్ళల్లో క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అనేక రకాల స్టడీస్లో కోట్ చేయడం జరిగింది. నాగబొట్లపాలెంలో జరుగుతున్న ఈ తంతు ఇప్పటిది కాదని స్థానికులు చెబుతున్నారు. సాధారణంగా ఈ ప్రాంతంలో పండే చెరుకు నుంచి బెల్లం తయారీ పూర్తయిన వెంటనే కల్తీ బెల్లం తయారీదారులు రంగంలోకి దిగుతారు. అధికారులకు అనుమానం రాకుండా రైతులకు సంబంధించిన బెల్లం తయారీ షెడ్లను అద్దెకు తీసుకొని గుట్టుగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ కల్తీ బెల్లం తయారీని ఈటీవీ ఆహార భద్రత అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. నిబంధనలు పాటించకుండా, ట్రేడ్ మార్క్ లేకుండా ఆహార పదార్థాలు తయారు చేయడం చట్టవిరుద్ధమని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అది ఎక్కడ తయారవుతుంది, ఆ జాగరీ, దాని మీద బ్యాచ్ నెంబర్ ఉందా, తయారు చేసిన డేట్ ఏంటి, బెస్ట్ బిఫోర్ ఏంటి, దాంట్లో కలుపుతున్న ఇంగ్రీడియంట్స్ ఏమిటి, దాంట్లో ప్రస్ఫుటంగా ఉండాలి. అటువంటి బెల్లాన్ని ప్యాకెట్సే కొనాలి. కానీ ఎటువంటి ఏమీ లేకుండా ట్రెడిషనల్గా బెల్లం వేస్తున్నారు, మేము కొనేస్తామంటే చట్టరీత్యా నేరము. జిల్లాలో ఇటువంటి అకస్మాత్తుగా పెట్టేసేసి వెంటనే డిజిపేర్ అయిపోయే పర్సన్స్ మీద, అబ్యూస్ మీద మేము క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ మీద చట్టరీత్యా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తున్నాము. గుట్టుగా సాగుతున్న కల్తీ బెల్లం తయారీపై అధికారులు కొరడా చులిపించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజారోగ్యంతో ఆడుకుంటూ జేబులు నింపుకుంటున్న వారిని శిక్షించాలని కోరుతున్నారు.